భారత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకోలేదు, కానీ క్రమక్రమంగా సెన్సెక్స్ పడిపోతూ వస్తోంది. రోజువారీ వ్యవహారాలు గమనిస్తున్న వారెవరైనా ఈ పతనాన్ని గుర్తించే ఉంటారు. సహజంగా మార్కెట్ పడిపోతుందనగానే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వారు భయపడతారు. అదే సమయంలో మార్కెట్కి దూరంగా ఉన్నవారు ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. మరి ఈ ఆసక్తి మంచిదేనా? ఇప్పుడు మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఏదైనా ఉంటుందా? షేర్ మార్కెట్ ఇంకా పడిపోతుందా? ఇప్పటి వరకు పడింది సరిపోతుందా? అసలు ఈ సమయం కొత్త ఇన్వెస్టర్లకు మంచిదా కాదా? ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్ని విదేశీ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో మార్కెట్లు క్రమక్రమంగా పతనమవుతున్నాయి. భారత మార్కెట్లు ఈ సెప్టెంబర్లో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఆ తర్వాత నేటి వరకు పతనం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా 50 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ నుంచి ఆవిరయ్యాయి. 478 లక్షల కోట్ల రూపాయల నుంచి దాని విలువ 429 లక్షల కోట్ల రూపాయలకి చేరింది. ఈ నష్టం ఎవ్వరూ ఊహించింది కాదు, కానీ తప్పలేదు. ముఖ్యంగా చైనా మార్కెట్ల ప్రభావం భారత్పై ఎక్కువగా కనబడుతోంది. కరోనా తర్వాత చైనా మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. అవి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చైనాలో పెట్టుబడులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. షాంఘై ఇండెక్స్ కరోనాకి ముందు 5,818 పాయింట్ల గరిష్ట స్టేజ్లో ఉంది. అది సగానికి సగం తగ్గి ఇప్పుడు కోలుకుంటోంది. క్రమక్రమంగా పెరుగుతూ 3,300 పాయింట్లకి చేరింది. దీంతో భారత్లో పెట్టుబడి పెట్టిన చాలా మంది వాటిని ఉపసంహరించుకొని చైనా మార్కెట్ల వైపు వెళ్తున్నారు. ఇన్నాళ్ళు భారత మార్కెట్లో లాభాలను ఆర్జించిన వారు వాటిని స్వీకరించి పెట్టుబడి కోసం చైనా వైపు చూస్తున్నారు. షాంఘై ఇండెక్స్ బలపడటంతో మన సెన్సెక్స్కి కష్టం వచ్చింది. ఇక అమెరికా గురించి కూడా చెప్పుకోవాలి. అమెరికా రాజకీయ పరిణామాలు కాస్త ఇండియన్ షేర్ మార్కెట్ని దెబ్బతీశాయి. ట్రంప్ గెలుపుతో అక్కడ ఉద్దీపన పథకాలు మెరుగుపడతాయని అంచనాలు ఉన్నాయి. వడ్డీ రేట్లను ట్రంప్ భారీగా తగ్గిస్తే పెట్టుబడులు అక్కడికి తరలి వెళ్తాయి. కొంతమంది ముందస్తుగా పెట్టుబడులను తరలించేస్తున్నారు. అమెరికా మార్కెట్లు ఆకర్షణీయంగా కనపడుతూ ఉండటంతో చాలా మంది భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అమెరికాలో ట్రంప్ గెలుపు తర్వాత మన మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ నేటికి కొనసాగుతూనే ఉంది. అమెరికన్ ఇన్వెస్టర్లు గత 34 రోజులుగా భారత మార్కెట్లో నెట్ సెల్లర్లుగానే ఉన్నారు. అక్టోబర్లో రికార్డు స్థాయిలో 94,017 స్టాక్స్ని ఎఫ్ఐలు అమ్మేశారు. 4 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. ఆ స్టాక్స్కి లెక్క కడితే వాటి విలువ దాదాపు 22,420 కోట్ల రూపాయలు. ఆ స్థాయిలో పెట్టుబడులు వెళ్ళిపోవడంతో సెన్సెక్స్ బలహీనపడింది. ప్రస్తుత భారత స్టాక్ మార్కెట్ పరిస్థితి చాలా మంది పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తోంది. అయితే ఈ పతనం ఇక్కడితో ఆగుతుందని అనుకోలేం. అందుకే బలమైన స్టాక్స్ వైపు చూడటం మంచిది అని అంటున్నారు నిపుణులు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లాంటి సేఫ్ గేమ్ ఆడాలి అని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.